రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు ప్రసంగి ద్వారా మనకి వినిపింపబడుచు ఉన్నాయి కదా. ఎన్నో మరి వేళ మరి ఆయన ఉపదేశాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి దినము కూడా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదండి. మరి ఆయన ప్రతి దినము కూడా మనల్ని దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సేవకుల ద్వారా మాట్లాడుతుంటారు, విశ్వాసుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు, ఇంకా వివిధ రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి ప్రతి దినము కూడా దేవుని యొక్క మాటలు మనకు వినిపించడానికి గల కారణం ఏమిటి అని అంటే, లేదా ప్రసంగి కూడా మనకి ఇన్ని వచనాలు చెప్పడానికి గల కారణం ఏమిటి అని అంటే, మనకున్నటువంటి బలముని కాదు, మనకున్న శక్తిని కాదు, మనకున్నటువంటి ఐశ్వర్యం కాదు, ఆస్తి కాదు, విద్య కాదు, బంధువులు కాదు, వేటిని కూడా మనం ఆశ్రయించకుండా మనం ప్రతి దినము కూడా దేవుని పైన ఆధారపడి దేవుని ఆశ్రయించాలని ఆయన మనకు అనేక ఉపదేశంలో ఆయన ప్రతి దినము కూడా చేస్తున్నారు. మనతో ఆయన మాట్లాడుతున్నారు. దేవుడు మనకు బోధిస్తున్నాడు. నువ్వు నా పట్ల నీవు మరి కృతజ్ఞత కలిగి ఉండాలి. నన్ను మాత్రమే నువ్వు ఆశ్రయముగా చేసుకుని ఉండాలి. నిన్ను రక్షించువాడను నేను, నిన్ను పోషించువాడను నేను, నిన్ను కలుగజేసినటువంటి దేవుని నేను కనుక నన్ను తప్ప నువ్వు వేరే వాటిని ఆశ్రయించడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం జ్ఞానం కలిగి ఆయనను మరి ఘనపరచాలని, మన హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించాలని, మన స్థుతులు ఆయనకు చెల్లించాలి అనేటువంటి మరి గొప్ప ఆలోచనతో దేవుడు మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఈ మాటలను నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ దినంన ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఎందుకు దేవుడు ఈ దినాన్ని మనకి దయచేశాడు అని అంటే, దానికి కారణం ఒకటే, మనం నశించిపోకూడదని, మనము రక్షింపబడినటువంటి వారముగా ఉండాలి అని, మనము ఇతరులను దేవునిలోనికి నడిపించాలని. అందుకే దేవుడు ఈ దినాన్ని మనకిచ్చాడు. ఈ దినాన్న మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మన పని మనం చేసుకుంటామని కాదు, కానీ మనకు ఈ దినమునిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుని ఆయనను ఘనపరచడానికి, మనము అనేక మందికి మాటలను తెలియచేయడానికి ఆయన ఈ దినాన్ని మనల్ని ఇంకనూ సజీవుల లెక్కలో ఉంచాడు. అనేక మంది మరి సజీవుల లెక్కలో ఉండడం లేదు. అనేక మంది ఈ రోజును చూడలేనటువంటి వారు ఉంటున్నారు. వారికంటే మనం గనులము కాదు, గొప్పవారము కాదు, కానీ ఆయన కృప చొప్పున ఆయన మరి దయా సంకల్పం చొప్పున ఈరోజు మనకైనా ఈ దినాన్ని అనుగ్రహించాడు. కనుక మనం ఏం చేయాలి అంటే, మనము దేవుని స్తుతించి సన్నుతించేటువంటి బిడ్డలముగా ఉండాలి. మనం ఆయనను ఘనపరిచేటువంటి బిడ్డలముగా ఉండాలి. ఆయన ఎడల మనము భయభక్తులు కలిగి జీవించాలి. మనకు ఆయన ఇచ్చినటువంటి పనిని మనం నమ్మకంగా జరిగించాలి. మనం దేవుణ్ణి ఆశ్రయించడానికి, ఆయన పైన ఆధారపడడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన కొరకు సాక్షులుగా నిలబడడానికి మాత్రమే దేవుడు మనకు ఈ దినమును అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను విని ఆ యొక్క మాటకు విధేయత చూపేటువంటి బిడ్డలుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్పవాడ, ఆది సంబుద్ధుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమును మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభా, నాకే ప్రభా ఈ దినాన్ని మీరు ఎందుకు ఇచ్చారో తెలియచేసినందుకు మీకు వందనాలు. మాకే ప్రభా ఈ దినాన్ని ఎందుకు ఇచ్చారో తెలియచేసినందుకు మీకు వందనాలు ప్రభా. నిన్ను ఆశ్రయించడానికి, నీ మాటలు వినగలిగేటువంటి ధన్యత అయా, నేను స్తుతించడానికి ప్రభా మాకును ఈ యొక్క దినమునిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా, మా మాటలను దయచేసి మీ అయా తండ్రి చేర్చుకోండి. అయా తండ్రి, మా యొక్క నాయన స్థితిగతులు మార్చిన ఆయన నీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచుకోమని ప్రభావ వేడుకుంటూ, ప్రతి ఒక్క బిడ్డ నీ మాటలను అంగీకరించిన ఆయన నీ తట్టు తిరుగుతున్న సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని ఏసీ అతి పరిశుద్ధ నామముల అతి మిక్కిలో నేవుగా ప్రతి నాడు వేడుకొని పొందించిన ప్రియ పరలోక మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.